హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. ఇవాళ నేను చేసే రెసిపీ వచ్చేసి వెజ్ పిజ్జా రెసిపీ. ఈ రెసిపీకి ముందు నేను ఇక్కడ 1 కప్ హాట్ వాటర్ తీసుకున్నానండి. హాట్ అంటే మరీ హాట్ కాదు, కొంచెం ఎక్కువ హాట్ వాటర్ తీసుకున్నాను. ఈ కప్తో తీసుకున్నాను 240 ml కప్తో. ఈ కప్తో 1 కప్ వాటర్ తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి షుగర్ ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ చాలా హాట్గా ఉన్నాయి కదండి, షుగర్ వేసి షుగర్ కరిగించే వరకు గోరువెచ్చగా అయిపోతాయి. చూడండి, షుగర్ మొత్తం కరిగిపోయింది. కరిగిపోయినప్పుడు కొంచెం హాట్గా ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టెంట్ యాక్టివ్ ఈస్ట్, నేను ముందు కూడా చెప్పాను మీకు, ఇది బ్రెడ్ రెసిపీలో కూడా చూపించాను. ఇన్స్టెంట్ యాక్టివ్ ఈస్ట్ అంటే ఇస్తారు, ఇది మార్కెట్స్లో దొరికిద్ది. దీంతో నేను 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేస్తున్నాను. 1 కప్ వాటర్, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ సరిపోతుంది. టీ స్పూన్ కాదండి, టేబుల్ స్పూన్ వేసాను. ఈస్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకొని మొత్తం ఒకసారి కలిపిన తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టేసి దీనిపైన ఏమైనా బరువు పెట్టేసి ఒక 10 మినిట్స్ ఒక పక్కకు పెట్టేసేయాలి. 10 మినిట్స్లో ఈస్ట్ యాక్టివ్ అయిపోయి పొంగిద్ది అన్నమాట. చూడండి, ఇక్కడ నేను 10 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను. ఇలా ఈస్ట్ అయితే పొంగిపోయిద్దండి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఈస్ట్ పొంగితేనే మాకు బాగున్నట్టు. ఈస్ట్ లేకపోతే అది పనికి రాదు, పడేసేయండి. ముందు కూడా నేను బ్రెడ్ వీడియోలో కూడా మీకు చెప్పాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లో అదే కప్తో 1 కప్తో వాటర్ తీసుకున్నాను కదా, అదే కప్తో సేమ్ 2 కప్స్ ఇక్కడ నేను మైదా తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. 2 కప్పుల మైదా తీసుకున్నాను. చూడండి, ఇదే కప్తో తీసుకున్నాను. 1 కప్ వాటర్, 2 కప్స్ మైదా. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా మీరు వాడచ్చు. 2 టేబుల్ స్పూన్స్. చూడండి, మిల్క్ పౌడర్ నా దగ్గర ఇది ఉంది. 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసాను. ఇప్పుడు ఈ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మేము కలుపుకోవాలి. మైదా, సాల్ట్, మిల్క్ పౌడర్ వేసాం కదా, ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలాగా మొత్తము ఇక్కడ మేము ఇందాక యాక్టివేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈస్ట్ మిక్స్చర్ ఉంది కదా, ఆ ఈస్ట్ మిక్సర్ తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ డోని మనము కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేయమాకండి, కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ. 2 కప్స్ మైదాకి 1 కప్ ఇది వాటర్ సరిపోతుందండి. మొత్తం కొంచెం కొంచెం వేసి ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను మిక్స్ చేసేటప్పుడు ఇక్కడ డో నాకు చేతికి అంటుకుంటుంది. ఇలాగే మిక్స్ మొత్తం చేసిన తర్వాత మా ఫింగర్స్కి ఏం బ్యాటర్ ఉండకూడదు, డో మిక్స్చర్ అనేది ఏం ఉండకూడదు. అప్పటి వరకు మేము దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి. దీన్ని ఎంత బాగా కలిపితే పిజ్జా బేస్ అనేది అంత బాగా వస్తుంది. మొత్తం ఇక్కడ కలిపే దాంట్లోనే ఉంటుందండి. మేము డోని ఎంత బాగా కలుపుతామో అంత బాగా మా పిజ్జా బేస్ అనేది వస్తుంది. లేకపోతే పిజ్జా బేస్ చాలా గట్టిగా ఉంటుందండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడ నేను 1/4 కప్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ ఇలాగ చేతి మీద వేసుకుంటూ కొంచెం కొంచెం ఇలా బ్యాటర్లో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. సేమ్ అండి, బ్రెడ్ రెసిపీ డో ఇంకా పిజ్జా బేస్ రెసిపీ డో మొత్తం ఒకేలా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మొత్తం ఆయిల్ అలా వేసుకుంటూ మేము కలుపుకోవాలి. చూడండి, ఇక్కడైతే నా ఫింగర్స్ మొత్తానికి డో అయితే అంటుకొని ఉంది. ఇలా మనం మెల్లగా మెల్లగా కలుపుకునే కొద్దీ ఆ డో మొత్తం కూడా ఫింగర్స్ నుంచి ఈ డోలో కలిసిపోయి మా ఫింగర్స్ అనేవి చాలా క్లీన్గా అయిపోతాయి. చూడండి, ఇలా మెల్లిగా కలుపుకునే కొద్దీ మా ఫింగర్స్కి ఏదైతే డో ఉందో అది మొత్తం డోకి అంటుకొని మా ఫింగర్స్ అనేవి క్లీన్ అయిపోతాయి. ఇలాగ బాగా మిక్స్ చేయాలండి డో. ఒక అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ అయితే వదలకుండా ఇలా డోని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం డో సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మేము డోని ఇలా మిడిల్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని ఆ డో పైన మొత్తం రాసి
అలాగే సైడ్స్లో కూడా రాయాలి. ఎందుకంటే ఒక 1 అవర్ మేము ఇలా పెట్టేసిన తర్వాత డో అనేది రైజ్ అయిపోయి డబుల్లో అయిపోద్ది, డబుల్ సైజ్ అయిపోద్ది. అప్పుడు ఇది మొత్తం అంటుకుంటుంది. అదే మేము ముందే ఫస్ట్ ఆయిల్ రాసుకొని పెట్టుకుంటే అప్పుడు మాకు ఏది అంటుకోదు. అందుకోసం ఆయిల్ రాసి అలాగే దీనిపైన మేము ఒక ప్లేట్ తీసుకుంటున్నాము. ప్లేట్కి కూడా బాగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ బౌల్ పైన ప్లేట్ పెట్టేసి దీనిపైన ఏదైనా బరువు పెట్టేసి దీన్ని మేము 1 అవర్ వరకు కదపకుండా ఒక పక్కకు పెట్టేసేయాలి. ఇలా పక్కకు పెట్టేసిన తర్వాత 1 అవర్లో మా డో అనేది రైజ్ అయిపోయి ఉంటుంది. 1 అవర్ తర్వాత తీసి చూస్తే మా డో అనేది రైజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీనిపైన కొంచెం మైదా వేసి పంచ్ చేస్తే దీనిలో ఉన్న ఎయిర్ మొత్తం బయటికి పోతుంది. ఇప్పుడు డోని ఒకసారి మిక్స్ చేసుకొని ఇది బయటికి తీసి కింద కిచెన్ సర్ఫేస్ అయినా కిచెన్ స్టోన్ మీద అయినా వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ టేబుల్ మీదే వేసుకొని ఇలా కొంచెం సేపు డోని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా డోని మిక్స్ చేసిన తర్వాత ఈ డోని 2 హాఫ్స్లో తీసుకున్నానండి. ఒకటి 300 గ్రామ్స్, ఇంకోటి 300 గ్రామ్స్ తీసుకొని ఇలా రోల్ చేసుకుంటున్నాను. ఇలాగే రౌండ్గా ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఒకవైపు తిన్నుగా ఒకవైపు థిక్గా అలా రోల్ చేసుకోకూడదు. ఇలా మొత్తం ఒకటే లెవెల్లో ఇలా మేము రోల్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బేకింగ్ ట్రే తీసుకుంటున్నామో దానిపైన వేసుకోవాలి. నేను ఇక్కడ బేకింగ్ ట్రేకి బ్రష్ తీసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేసి అలాగే మైదా తీసుకొని డస్ట్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసిన తర్వాత దానిపైన మైదా ఉంటుంది కదా అండి, ఆ మైదా మొత్తం డస్ట్ చేసుకొని మేము ఆ బేకింగ్ ట్రే సైజ్ చూసుకొని దానిపైన వేసుకోవాలి. దానిపైన ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇలా సైడ్స్ మొత్తము ఇలాగ గ్యాపులు ఉన్న చోట ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం లెవెల్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం సైజ్ లెవెల్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని వాటర్తో ఇలా సైడ్స్కి మొత్తం వాటర్ అప్లై చేసి ఇలాగా కొంచెం ఇలా షేప్ ఇస్తూ రౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మొత్తం పిజ్జా డోకి రౌండ్ చేసుకుంటూ మొత్తం డో ఇలాగే చేసుకోవాలి. మొత్తం సైడ్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫోర్క్ తీసుకొని ఆ ఫోర్క్తో ఇలాగా మొత్తం దాన్ని ఏం చెప్తారు, గుచ్చాలి. పిజ్జా డోని మొత్తం ఇలా గుచ్చేసి ఇలా హోల్స్లా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పొంగిపోయింది కదా, బ్రెడ్ డో కదా, పొంగకుండా ఇలాగా మొత్తం హోల్స్ లాగా ఫోర్క్ తీసుకొని మొత్తం ఇలాగా హోల్స్లా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీనిపైన ఏదైనా క్లాత్ కప్పేసి ఒక 5 మినిట్స్ అలాగే పక్కన పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం డో అనేది పొంగి ఉంటుంది. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన అవెన్లో 200 డిగ్రీస్లో 10 మినిట్స్ బేక్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత బేక్ అయిన తర్వాత ఇలాగైతే ఉంటుందండి. అంటే మొత్తం అయితే బేక్ అవ్వదు, హాఫ్ బేక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో చల్లారిన తర్వాత ఈ కింద పిజ్జా బేస్ అనేది చల్లారిన తర్వాత పిజ్జా సాస్ ఉంటుంది కదా అది, అలాగే టొమాటో సాస్ ఉంటుంది కదా అది, ఇవి మాకు రెడీమేడ్లో దొరుకుతాయి. ఇవి తెచ్చుకొని దీనిపైన వేసుకొని మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా ఎంతైతే పడుతుందో చూసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ అమూల్ చీజ్ ఉంటుంది కదా, ఆ అమూల్ చీజ్ తీసుకొని మోజరెల్లా చీజ్, పిజ్జా చీజ్ ఇది కూడా, ఇది మొత్తం దీనిపైన ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. ముందు మేము పాస్తా సాసు మరియు టొమాటో సాస్ వేసిన తర్వాత పిజ్జా చీజ్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక లేయర్ పిజ్జా చీజ్ వేసుకోవాలి. మొత్తం పిజ్జా చీజ్ ఇలాగే వేసుకున్న తర్వాత మొత్తం ఒక లేయర్ వేసేసుకోవాలి. అలాగే ఆనియన్స్, ఇక్కడ నేను ఫస్టే ఆనియన్స్, టొమాటోస్, అలాగే క్యాప్సికమ్, స్వీట్ కార్న్ తీసి పక్కన పెట్టుకున్నాను కట్ చేసి. అవన్నీ ఇలా లైన్గా మనము ఎలా కావాలంటే అలా గార్నిష్ చేసుకోవాలి. నేనైతే ఇలా చేసుకున్నాను.
ఇలా మొత్తం చేసుకున్న తర్వాత అలాగే స్వీట్ కార్న్ మొత్తం వేసుకోవాలి. స్వీట్ కార్న్ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను చీజ్ వేస్తున్నాను. పిజ్జా అంటేనే చీజీగా ఉండాలండి. చీజ్ ఎంతగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పిజ్జా. మళ్ళీ కింద ఒక లేయర్ వేసాం కదా, మళ్ళీ వెజ్జెస్ అన్నీ పెట్టి మళ్ళీ పైన ఇంకో లేయర్ మొత్తం చీజ్ వేసేయాలి. మొత్తం చీజ్ వేసి మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మిల్క్ తీసుకున్నానండి. ఒక బౌల్లో మిల్క్ తీసుకొని ఇలా సైడ్స్ మొత్తం బ్రష్తో ఇలా మిల్క్ని ఇలా మొత్తం బ్రష్ చేసుకోవాలి. ఇలా మిల్క్ బ్రష్ చేయడం వల్ల మంచి కలర్ అనేది పిజ్జాకి ఇక్కడ సైడ్స్ మొత్తం మంచి కలర్ వస్తుంది. అలాగే క్రంచీగా కూడా ఉంటుంది. మాకు కావాలంటే మిల్క్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ కూడా ఇలా సైడ్స్కి అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిల్క్ వేస్తున్నాను. మిల్క్ వేయడం వల్ల టేస్ట్ అండ్ టెక్స్చర్ రెండు బాగుంటాయండి. ఇలా మొత్తం మిల్క్ వేసేయాలి. వేసిన తర్వాత ఈ పిజ్జాని మైక్రో ఓవెన్లో 200 డిగ్రీస్లో పెట్టి కన్వెన్షన్లో పెట్టి 20 మినిట్స్కి బేక్ అయిపోయింది. చూడండి 20 మినిట్స్ తర్వాత ఇలా పిజ్జా అయితే బేక్ అయిపోయింది. కస్టమర్ వచ్చేసి ఇలా కట్ చేసి ఇవ్వమన్నారు, అందుకోసం ఇలా కట్ చేశాను నేను. చూడండి సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉంది కదా చూడ్డానికి. పిజ్జాని ఎవరైతే అవెన్లో కాకుండా స్టవ్ పైన బేక్ చేసుకోవాలనుకునేవారు ఇలా ఖాళీ కుక్కర్కి ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వేడి చేసుకోవాలి కుక్కర్ని. అది వేడవుతుంటుంది కదా, ఇక్కడ మనము ఇలా స్టీల్ ప్లేట్ తీసుకొని ఆయిల్తో ఒకసారి గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మైదా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ డో ఉంది కదా, నేను మీకు చూపించాను కదా, అదే డో మనం తీసుకొని ఇలా రోలింగ్ పిన్తో మన ప్లేట్ ఎంత సైజ్ అయితే ఉందో ఆ సైజులో డో రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మా ప్లేట్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్ అంతవరకు మేము రోల్ చేసుకుంటే సరిపోతుంది. రోల్ చేసి ఇలాగా మొత్తం ఒకే లెవెల్గా చేసుకొని ఈ సైడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ సైడ్స్ చూడండి ఇలా సైడ్స్ మొత్తం ఒకసారి రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లో చేసుకోవాలి. గట్టిగా చేయాలండి, లేకపోతే బేక్ చేసేటప్పుడు ఇది మొత్తము ఊడిపోతాయి. ఇలా గట్టిగా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. దీన్ని మనము ఓవెన్లో బేక్ చేసేలాగా మళ్ళీ ఒకసారి స్టవ్ మీద బేక్ చేసుకోవడం అలాగేం ఉండదు. డైరెక్ట్గా మేము ఇక్కడ వెజిటేబుల్స్ చీజ్ మొత్తం వేసేసుకొని ఒకేసారి పెట్టుకుంటాము స్టవ్ పైన. ఇలా ఫోర్క్ తీసుకొని మొత్తము హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక చేసాము కదా, పిజ్జా సాసు, టొమాటో సాసు, వెజిటేబుల్స్ అలా అన్నీ వేసుకోవాలి. ఇలాగే మొత్తం మనం ఏదైతే వేసుకున్నామో దాని మీద మొత్తం వేసేసుకోవాలి. చూడండి ఇది మొత్తం వేసేసిన తర్వాత ఇందాక ప్రీహీట్ అవ్వడానికి పెట్టాం కదా కుక్కర్, అది ఓపెన్ చేసి దాంట్లో ఇలాగ గిన్నె ఏదైతే ఉందో ఇలాంటిది చిన్న గిన్నె తీసుకొని అందులో పెట్టుకోవాలి. కుక్కర్ వేడిగా ఉంటుంది, జాగ్రత్త. అందులోనే ఇప్పుడు మేము అన్నీ వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్ కొంచెం మెల్లిగా ఒక సైడ్ నుంచి పెట్టండి. కుక్కర్ చాలా వేడిగా ఉంటుంది. ఇలా పెట్టి మొత్తం మిడిల్లో ఉన్నట్టు చూసుకోవాలి, సైడ్స్కి కాకుండా. సైడ్స్ నుంచి మనకు గాలి పిజ్జాకి తగిలి పిజ్జా అనేది కుక్ అయితే ఇలా మిడిల్లో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. కుక్కర్ మూత ఏదైతే ఉందో క్లోజ్ చేసుకొని, కుక్కర్కి రబ్బర్ మరియు విజిల్ ఉండకూడదండి. ఇలా క్లోజ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఓపెన్ చేసి చూస్తే పిజ్జా అనేది ఇలా చీజ్ కరిగి ఇలా కొంచెం రెడ్ కలర్లో ఉంటే చాలండి, తీసేసేయండి. చూడండి ఓవెన్లో కన్నా స్టవ్ మీద ఇంకా బాగా బేక్ అయ్యిద్ది పిజ్జా అనేది. ఇప్పుడు ఈ పిజ్జాని మనము ఇలా బయటికి తీసేస్తున్నాము. బయటికి తీసిన తర్వాత చూడండి ఈ పిజ్జా కూడా తీసి కట్ చేసి చూపిస్తాను. కొంచెంసేపు ఆగిన తర్వాత ఇలా ప్లేట్లో నుంచి సపరేట్ చేసుకొని ఇలాగా కట్ చేసుకొని ఇలా తీసుకోవడం అండి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత కింద లేయర్ సైడ్స్ క్రంచీగా బేక్ అయినాయో. అంతే అండి, టేస్టీ అండ్ ఎమ్మీ పిజ్జా రెడీ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.